సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నామినల్ పద్ధతిలో సింగరేణి సంస్థకే కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక్ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాట ఆపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సింగరేణి పరిరక్షణ యాత్రను చేపట్టనుందని తెలిపారు. ఆ యాత్ర ఈ నెల 31 ఆగస్టు 1వ తేదీలలో రామగుండం రీజియన్లోని 1, 2, 3లలో పర్యటించనుందని తెలిపారు. ఈ మేరకు 31న సాయంత్రం 5 గంటలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ బహిరంగ సభలో సిపిఎం జాతీయ నాయకులు పాల్గొననున్నారని యాకయ్య తెలిపారు. కార్మిక వర్గమంతా ఈ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఈ నెల 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర చేస్తుంది. దీన్ని సింగరేణి వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉండే అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, కార్మికులు, సంఘటిత కార్మికులు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈ నెల 31వ తారీఖు నాడు మరి గోదావరిఖనిలోని రామగుండం డివిజన్లోని 1, 2, 3 డివిజన్లో మరి విస్తృతంగా మరి బస్సు యాత్ర నిర్వహించబడుతుంది. ఈ బస్సు యాత్రకు రాష్ట్ర మరి కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు, రాష్ట్ర నాయకులు భూపాల్ గారు, ఆశయ గారు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగానే గోదావరిఖని నడుబొడ్డున చౌరస్తాలో సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దని, సింగరేణి వేల నుండి మరి తీసివేయాలని, సింగరేణి గనులు సింగరేణికి కేటాయించాలనే దాంతో ఈ నెల 31 సాయంత్రం 5 గంటలకు చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిస్తుంది సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో. మరి దానికి సిపిఎం పార్టీ కేంద్ర మరి పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ్ కూడా హాజరవుతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు హాజరై దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ పనులను పూర్తిగా విధ్వంసం చేస్తూ వాటిని ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ ప్రభుత్వ రంగం లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే సింగరేణి కూడా గతం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గతంలో బీజేపీ ప్రభుత్వం కానీ 4 బ్లాకులను కూడా ప్రైవేట్ పరం చేసిన విషయాలు తెలుసు. అప్పటికే దేశంలో, రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తుంది. చేసిన పోరాట ఫలితంగా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను, వామపక్ష పార్టీలను, ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లను కూడా వాళ్ళందరి కలుపుకొని కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రైవేట్ పరులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మరి బీజేపీ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి ప్రైవేటీకరణ వెనుక తీసుకున్న కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు, వేల్పిల కుమారస్వామి, ఏ మహేశ్వరి, ఎం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి, ఎస్ రవీందర్, నాయకులు బి గణేష్, నర్సయ్య, ఓదేలు, రాయమల్లు, భిక్షపతి, నాగమణి, ఎస్ వెంకన్న, జి గోపాల్, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.